నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక నవంబర్ 3, 2025 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక కార్తీక పున్నమి దీపం ముక్తికి సోపానం. ఆధ్యాత్మిక యోగ సాధనలకు కార్తీక పౌర్ణమి విశిష్టమైందని, ఆనాటి ధ్యానం, దేవతార్చన విశేష ఫలితాలను ఇస్తాయని పారమార్థిక సారకుల భావన. ఆనాడు దీపాలు వెలిగించటాన్ని దేవ దీపావళి అంటారు. మహేశ్వరుడు త్రిపురాసురుడిని సంహరించిన ఉదంతాన్ని స్మరించుకుంటూ ఆనాటి రాత్రి దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ పూర్ణిమను త్రిపురారి పూర్ణిమ అని అంటారు. రోజుకు 1 వంతున 360 వత్తులను ఆ రోజున శివకేశవుల సన్నిధిలో వెలిగిస్తారు. పున్నమి నాటి వెన్నెల ఆరోగ్యకరమనే భావనతో, ముఖ్యంగా కార్తీక పున్నమి నాడు వెన్నెల్లో పరమాన్నం వండుకొని పూజాధికాలు నిర్వర్తించి ప్రసాదాలు స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. దీపారాధన ద్వారా మనలోని అజ్ఞానం, అహంకారం, ఆగ్రహం, స్వార్థం, అసూయ, ద్వేషం వంటి ప్రతికూల పరిస్థితులు నశిస్తాయని, ప్రత్యేకించి కార్తీక పున్నమి నాడు దీపారాధనతో ఆత్మజ్ఞానం అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. నిత్య దీపారాధన విశేషం కాగా కార్తీక దీపం, అందున కార్తీక పౌర్ణమి దీపారాధనను సర్వపాపహరం, సకలార్థ సాధకంగా చెప్తారు. దీపదో లభతే విద్యాం, దీపదో లభతే శృతం, దీపదో లభతే ఛాయం, దీపదో లభతే దివం. దీపం వెలిగించిన వారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులు అవుతారు, మోక్షాన్ని పొందుతారు అని శాస్త్రవాక్కు. ఆత్మ చెడు కర్మల నుంచి శుద్ధి పొంది పరమాత్మతో అనుబంధాన్ని పెంచుకుందని పెద్దలు అంటారు. ఈ పౌర్ణమి నాడు 1000 లేదా అంతకంటే ఎక్కువ వత్తులను ఆలయాల్లో తులసి కోట వద్ద వెలిగించటం ఆచారంగా వస్తోంది. కారణానంతరాలతో కార్తీక మాసమంతా దీపాలు లేకపోయినా శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి నాడు దీపం వెలిగించినా కైవల్యం సిద్ధిస్తుందంటారు. శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి 100 రెట్లు పుణ్య ఫలితాలను అనుగ్రహిస్తుంది అని శాస్త్రం. దీపారాధనకు సంబంధించి కార్తీక మాసానికి ఈ నెలలోని పూర్ణిమకు మరింత ప్రాధాన్యం ఉంది. ఆనాడు తప్పనిసరిగా దీపాలు పెట్టడం సంప్రదాయం. దామోదరుడిని కాని, ఉమాదేవి సహిత త్రయంబకమూర్తిని కాని ఆవాహన చేస్తారు. దీప దర్శనంతో మానవులకే కాక సృష్టిలోని సకల జీవరాశి పాప పరిహారం కావాలని ఆకాంక్షిస్తారు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్యా ప్రదీపం నచ జన్మభాగినం భవంతి నిత్యం హ్యపచాహి విప్రాం. ఈ దీప దర్శనంతో జనుల పాపాలే కాక కీటకాలు, పక్షులు, దోమలు, వృక్షాల జన్మ నివృత్తి కావాలి. నీటిలోని చేపలు, ఇతర జంతుజాలం పాప నివృత్తి కావాలి అని భావం. పూర్ణచంద్రుడు ప్రకాశించే వేళ కార్తీక పున్నమి రెయ్యిలో చంద్రశేఖర దర్శనం, అభిషేకం, మారేడు దళాలు, జిల్లేడు పూలతో అర్చనతో విశేష ఫలితాలు సిద్ధిస్తాయి అంటారు. ఆ రోజున పరమేశ్వర ప్రీత్యర్థం భక్తేశ్వర్ వ్రతం పాటిస్తారు. పగలంతా నిరాహారంగా గడిపి సాయంత్రం శివుడిని అభిషేకించి మారేడు దళాలతో అర్చిస్తారు. అరటి దొప్పలలో దీపాలను ఉంచి నీటిని వదులుతారు. క్షేత్ర దర్శనం తర్వాత నదీ దేవతలకు దీపం వెలిగించి హారతి ఇస్తారు. కార్తీక పౌర్ణమి నాటి సాయంత్రం ఇళ్లలో, ఆలయాల్లో ఆవునేతితో దీపాలను వెలిగిస్తారు. శివాలయాల ఎదుట జ్వాలాతోరణాలు వెలిగిస్తారు. దీని దర్శనం సర్వపాపహరణం, అనంత పుణ్యఫలం అని విశ్వసిస్తారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా 2 ఎత్తైన కర్రలు నాటి ఆ రెండింటినీ కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు. దానికి ఎండుగడ్డిని చుట్టి చంద్రదర్శనం తర్వాత దానిపై నెయ్యి వేసి మంట వెలిగిస్తారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులు అధిష్ఠించిన పల్లకీని ఈ జ్వాలాతోరణం కింద నుంచి భక్తులు 3 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణగా వెళ్తారు. జ్వాలాతోరణంతో ఆహుతి కాగా మిగిలిన గడ్డిని సేకరించి పశువుల మేతలో కలుపుకుంటే మంచిదని, తోరణంలో కాలిన గడ్డికి సంబంధించిన భస్మాన్ని నుదుట ధరిస్తే సకల ఐశ్వర్యప్రదం, సర్వరక్షాప్రదమని భావిస్తారు. జ్వాలాతోరణ సంప్రదాయం వెనుక అనేక పురాణ గాథలు ఉన్నాయి. పాలకడలి మథనవేళ పుట్టిన హాలాహలాన్ని లోకహితం కోసం స్వీకరించాల్సిందిగా జగన్మాత శివుడిని ప్రార్థించిన సందర్భానికి సంకేతంగా ఈ ఉత్సవం జరుపుకుంటారు. గరళాన్ని గళంలో నిలిపిన పతికి ఎలాంటి హాని కలగకూడదని, అలా క్షేమంగా బయటపడితే చిచ్చుల తోరణం కింద నుంచి నడిచి వస్తానని పార్వతీదేవి మొక్కుకుందట. అలా శివపార్వతులు 3 సార్లు దాని కింద నుంచి దాటి వెళ్లారట. మరో కథనం ప్రకారం దానవ సంహారానికి వెళ్లిన శివుడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో పార్వతీదేవి
పతి వియోగ విరక్తితో అగ్నిప్రవేశానికి సిద్ధం కాగా శివుడు ప్రత్యక్షమై ఆమె ప్రయత్నాన్ని నివారించాడు. ఆ చిత్తిని జ్వాలాతోరణంగా మార్చి వారిద్దరూ విలాసంగా దానికి 3 సార్లు ప్రదక్షిణ చేశారు. తమిళనాడులోని అరుణాచలంలో అగ్నిలింగంగా వెలుగొందుతున్న ఆదిదేవుడి ఉత్సవాలలో కార్తీక పౌర్ణమి నాటి దీపారాధన అత్యంత విశిష్టమైంది. ఈ కృత్తికా దీపోత్సవం జగత్ ప్రసిద్ధం. దీన్ని కుమార దర్శనమని అంటారు. ఆ రోజు వేకువజామున అరుణాచలేశ్వరుడి ఆలయంలో భరణీ దీపం, సాయంత్రం 6 గంటలకు కొండ శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. అక్కడి పెద్ద రాతిపై గల భారీ ప్రమిదలో నూనె పోసి భారీ వత్తిని వెలిగిస్తారు. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర వేళ అరుణగిరిపై దర్శనమిస్తానని పరమేశ్వరుడు భక్తులకు అభయమిచ్చారట. అందుకు భక్తిపూర్వక కృతజ్ఞతతో ఈ మహాదీపోత్సవం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. హిమాలయాల గుహల్లోని తాపసులు కూడా దానిని సందర్శించి పరవశులవుతారట. పార్వతీమాత శివుడిలో ఐక్యమయ్యేందుకు అరుణగిరిపై తపస్సు చేసిందని, కార్తీక పూర్ణిమ నాడు ఉజ్వల దీపస్తంభంలా ప్రత్యక్షమైన ఆయన అమ్మవారిని ఐక్యం చేసుకున్నాడని పురాణగాథ. శక్తి శివుడు ఏకత్వమే అర్ధనారీశ్వర తత్వంగా చెప్తారు. ఈ క్షేత్రంలో ఏడాది పొడుగుతా గిరి ప్రదక్షిణలు ఉన్నా పౌర్ణమి నాడు విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక కార్తీక పున్నమి నాడు భక్తజన సంద్రమే. ఈ క్షేత్రంలో చైత్ర కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయం రాజగోపురం ఎదురుగా ఆ 2 రోజులు పెద్ద మంటలు వేయటం సంప్రదాయం. అదే సమయంలో స్వామివారిని గిరివలయ మార్గంలో ఊరేగించటం విశేషం. కార్తీక పౌర్ణమి నాడు శివకేశవుల సన్నిధిలో దీపదానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీపదానంతో జ్ఞానం, ఆయుర్వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని, 1000 సోమయాగాలు, అగ్నిష్టోమయాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కాలంలో దీపదానం చేసిన వారి అజ్ఞానం పటాపంచలవుతుందని చెప్తారు. ఏకతత్సర్వ దానాని దీపదానం తదైక్తతః కార్తీకే దీపదానస్య కలాం నార్హంతి షోడశీం. బియ్యం పిండితో చలిమిడి చేసి దానిలో వత్తివేసి వెలుగుతున్న దీపాన్ని ఉసిరికాయపై నిలబెట్టి దానం చేస్తారు. బ్రాహ్మణులతో పాటు ముత్తైదువులకు కూడా దీపదానం చేయొచ్చని, ఒకవేళ స్వీకరించేవారు లభ్యం కాని పక్షంలో ఆలయాల్లో స్వామి సన్నిధిలో లేదా ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించొచ్చని పెద్దలు చెప్తారు. దీపదానంతో జ్యోతిర్లింగాల సందర్శన ఫలితం సిద్ధిస్తుందని ఆర్యోక్తి. శివపాద సేవతో భక్తిభావంతో ఉత్సవం చేయటం ద్వారా అనంత పుణ్యం లభిస్తుంది. ఈ తిథినాడు దీపాల నోము చేస్తారు. ఇది 3 సంవత్సరాల పాటు కొనసాగాల్సిన నోము. ఈ మాసంలో అన్న, విద్య, వస్త్రదానాలు కూడా చేస్తారు. మానవులకు వేడుకు దీపావళి కాగా దేవతలు జరుపుకునే దీపోత్సవం దేవదీపావళి. భువిపై పాపనాశనానికి ఆనంద సూచకంగా దేవతలు దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారు. త్రిపురాసురులు అనే దుష్టరాక్షసులను దునిమి శంకరుడు త్రిపురాంతక రూపంలో లోకక్షేమం చేశాడు. ఆ సందర్భంగా దేవతలు స్వయంగా దీపాలు వెలిగించి దీపోత్సవం జరుపుకుంటారు. అందుకే దీనికి దేవదీపావళి అనే పేరొచ్చింది. కాశీ విశ్వనాథ క్షేత్రంలో దేవదీపావళిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గంగాఘాట్లు అసంఖ్యాక దీపాలతో ప్రకాశిస్తాయి. కార్తీక పున్నమి శివరాత్రితో సమానమైందిగా చెప్తారు. హరిహర అభేదకంగా అర్చించటం ఈ మాసం విశిష్టత కాగా దీనిని పురుషోత్తమ మాసం అంటారు. అందుకే తిరుమలేశుడు ఉభయ దేవేరులతో అరుణాచలేశ్వరుడి మహాజ్యోతిని దర్శిస్తాడట. వేదోద్ధరణకు శ్రీ మహావిష్ణువు కార్తీక పున్నమి నాడే మత్స్యావతారం దాల్చాడు. బృందాదేవి తులసి మొక్కగా అవతరించారు. ఆషాఢ పూర్ణిమ నాడు ప్రారంభించిన చాతుర్మాస్య దీక్ష ఈ తిథి నాటితో పరిసమాప్తమవుతుంది. తులసి, ఉసిరికి పూజలు చేస్తారు. తులసి విష్ణువుకు అత్యంత ప్రియమైంది. పరమదేవతా స్వరూపమని, ఉసిరిలో లక్ష్మీదేవి ఆవాసమై ఉంటుందంటారు. కృష్ణ భక్తులు రాసపూర్ణిమ ఉత్సవం జరుపుకుంటారు. చాలా ప్రాంతాలలో ఈ తిథినాడు సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ ఈ తిథినాడే జన్మించారు. ఇది జాగృతి తెలుగు వారపత్రిక నవంబర్ 3, 2025 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక కార్తీక పున్నమి దీపం ముక్తికి సోపానం. నమస్కారం.